వినుకొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును తెలంగాణ పోలీసులు కాంచీపురంలో అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను తెలంగాణకు చెందిన సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి పక్కా సమాచారంతో తమిళనాడులోని కాంచీపురంలో ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో ఈ హైడ్రామా అరెస్ట్ చోటు చేసుకుంది. బొల్ల బ్రహ్మనాయుడుపై వచ్చిన భూకబ్జా ఆరోపణల పరిణామం చూసి పోలీస్ వర్గాలే విస్తుపోతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట పరిధిలో ఏకంగా 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కాజేసేందుకు భారీ కుట్ర పన్నారు. నకిలీ దస్తావేజులు, తప్పుడు రికార్డులను సృష్టించి నకిలీ జీవోలను సర్క్యులేట్ చేసి మార్కెట్లో దాదాపు 1500 కోట్ల భారీ విలువైన ఈ భూమిని అక్రమంగా తన ల్యాండ్ బ్యాంక్ లోకి బదలాయించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘరానా భూ కబ్జా కోసం బొల్ల బ్రహ్మనాయుడు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను కూడా సృష్టించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రెవెన్యూ అధికారుల సంతకాలను, సీలను ఫోర్జరీ చేసి సదరు స్థలం ప్రభుత్వానిది కాదు, ప్రైవేట్ వ్యక్తులదంటూ కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను చేతులు మార్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో ఇదంతా ఒక పెద్ద ఫోర్జరీ నెట్వర్క్ అని తేలడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కాంచీపురంలో అరెస్టు చేసిన బొల్ల బ్రహ్మనాయుడును పోలీసులు భారీ భద్రత నడుమ హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హైదరాబాద్ కు తరలించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ కీలక నేతగా ఉన్న బ్రహ్మనాయుడు తెలంగాణలో ఏకంగా 1500 కోట్ల భూస్కామ్ లో దొరికిపోవడం ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ పొలిటికల్ రియల్ ఎస్టేట్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.